సరే, పాస్టర్ గారు అనుమతి ఇచ్చారు పెట్టమని. మీ పేరు? మ్యాచ్ మీ అమ్మ. ఓకే. ఇప్పుడు అభిషేక్ పాల్. జీసస్ గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. సర్వాధికారి సర్వశక్తుడు యేసు ప్రభువా, మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. ఆదాముని చేసి మొదటిగా పేరు పెట్టింది మీరే. తర్వాత ఆదాము దేనికి ఏ పేరు పెట్టాడో ఆ పేరుని స్థిరపరిచింది మీరే. అలాగే ప్రభు, మీ సేవకులకు కూడా పేరు పెట్టే అధికారం ఇచ్చేందుకు స్తోత్రం. మంచి దేవుడు ప్రభువా. ఆదాము ఆనాడు పేర్లు పెట్టాడు, ఈనాడు కూడా మీ సేవకుడిగా పేరు పెట్టే అధికారాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా యవన కుటుంబాన్ని నిలబడి ఉన్నది, దేవుని దాసుల కుమారుడు ఉన్నారు ప్రభువా. పరిశుద్ధాత్మదేమా, యేసుక్రీస్తు నామములు ఈ కుమారుడికి అభిషేక్ పాల్ అని చెప్పేసి ప్రభువా నామకరణం చేశాను. ఇక నుంచి ఈ కుమారుని అభిషేక్ పాల్ అని పిలువబడినట్లుగా సహాయం చేయండి. నూతన అభిషేకముతో కుమారుని నింపండి. మంచి భవిష్యత్తును అనుగ్రహించండి. తగిన కాలంలో మారు మనసు బాప్తిస్మ అభిషేకం అనుగ్రహించి విద్యనందు, ఐశ్వర్యమందును, ఆరోగ్యమందును ఎదిగింప చేయండి. మీరు బహుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ అభిషేక్ పాలని మీ కృప కప్పు చెప్పుకోండి. తండ్రి మీ కృప కప్పు చెప్పుకోండి. యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అభిషేక్ పాల్, see here. Hello, he is sleeping. సమయంలో ఇక కానుకలు పట్టబడతాయి. మాదారం సామ్యాల్ గారు వచ్చి పాట పాడుచున్నారు.